అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష జ్ఞాని, ప్రవచన శిరోమణి బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడే మురళీకృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సో గురూజీ నమస్కారం అండి. గురూజీ, ఇప్పుడు ఈ డిసెంబర్ మాసంలో మనం అన్ని రాశుల గురించి చెప్తా ఉన్నాం. మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి పరిష్కారాలు, ఒకవేళ ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని అధిగమించడానికి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు? మీనరాశి వారికి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, ఈ 9 పాదాలకు సంబంధించింది మీనరాశి. ఇది చిట్ట చివరి రాశి. మనకు మేషరాశి నుంచి మొదలుకుంటే మీనరాశితో పూర్తవుతుంది. మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే జనవరి 18 నుంచి వీరికి ఏలినాటి శని మొదలవుతుంది. అంటే కొంతమందికి ఇప్పటికే ఖచ్చితంగా దీని ప్రభావం మొదలైపోయి ఉంటుంది. ఏలినాటి శని అనేటువంటిది అంటే 7.5 సంవత్సరాల పాటు. 7.5 సంవత్సరాల్లో 3 రకాలైనటువంటి ఫేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫేజ్లో 2.5 సంవత్సరాలు ఉంటుంది. 3 దశలు. అంటే రేపు వాళ్ళకి మొదటి దశ మొదలవుతుంది. కొంతమందిని మొదటి దశ ఇబ్బంది పెడితే కొంతమందిని 2వ దశ ఇబ్బంది పెడుతుంది, మరి కొంతమందిని 3వ దశ ఇబ్బంది పెడుతుంది. అంటే ఇప్పుడు శని కుంభరాశిలోకి వస్తున్నాడు, అంటే వీరికి ఏలినాటి శని మొదలైంది. సో ఏలినాటి శని మొదలవుతుంది కాబట్టి ఇక రాబోయే కాలం అంతా కూడా ఈ నెల అనేటువంటిది మనకు అలారమింగ్ లాగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అలర్ట్ సైన్. కాకపోతే ఇప్పుడు మీనరాశి వారికి బాగా ఉంది, పీరియడ్ చాలా బాగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకు బాగా ఉంది అంటే ఇది రాబోయే తుఫాను ముందరి ప్రశాంతత లాగా మనం భావించవచ్చు. అంతా బాగుంది అని మనం ఎగిరి పడుతున్నప్పుడు, మిడిసే పడుతున్నప్పుడు దెబ్బ పడితే ఎలా ఉంటుందో, అంటే ఒక్కసారి నెలకేసి కొడితే ఏమవుతుంది, ఒక్కసారి మనం ప్రపంచంలో మనం ఎక్కడున్నామో, మన చుట్టూ ఎవరు ఉన్నారు అన్న సంగతి విషయం తెలుస్తుంది. అంటే దెబ్బ తినేటువంటి సూచనలు కనపడుతుంది. అంటే దెబ్బ తినకుండా ఉండడానికి డిసెంబర్ నెలనే మనం ఒక ఆయుధంలాగా వాడుకోవాలి. మీనరాశి వారు ఇక్కడి నుంచి ప్రతి నెల వీరికి జీవితంలో మార్పులు అనేవి కనపడుతూనే ఉంటాయి. అంటే కొంతమందికి చాలా నెగిటివ్గా ఉంటుంది, కొంతమందికి మీడియం నెగిటివ్గా ఉంటుంది, కొంతమందికి కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే 3 ఫేజెస్లో ఉంటాయి కాబట్టి. అంటే కొంతమందికి 2వ దశలో ఇబ్బంది పెడతాడు, కొంతమందికి 3వ దశలో ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఇబ్బంది పెట్టడం మాత్రం గ్యారెంటీ. ఎందుకంటే శని అనేటువంటి వాడు సమవర్తి. ఆయన అందరినీ మనం చేసినటువంటి కర్మని మనం అనుభవింపజేయడం కోసమే ఆయన మన రాశిలోకి రావడము. మనకి ఏలినాటి శను, అష్టమ శను, అర్ధాష్టమ శని ఇవన్నీ మనకి ఇబ్బందులు. ఎందుకంటే మనం చేసిన కర్మను అనుభవింపచేస్తాడు ఆయన. కాబట్టి చేసేటప్పుడు మీరు చేసినటువంటి తప్పుల్ని బట్టి, అంటే ఇంతకుముందు చేసిన జన్మల్ని బట్టి మీకు శిక్ష అని చెప్పేసి డిసైడ్ చేసి మీకు ఏలినాటి శని వచ్చింది. వచ్చినప్పుడు మీరు చేసిన శిక్షకు, తప్పులకి శిక్ష పడకుండా ఉండాలి అంటే శని భగవానుడిని ప్రీతి చేసుకోవాలి. అంటే శని భగవానుడిని ప్రీతి చేసుకోవాలి అంటే శనిని మంచి చేసుకోవాలంటే శనిని పూజించవద్దు. శనిని పూజిస్తే శని ఇండిపెండెంట్ కాదు. శని సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. అంటే కలియుగంలో అంతా శని అని చెప్తారు. అంతా కుజుడే, అంతా రాహువే, అంతా అన్ని గ్రహాలు, నవగ్రహాల ఆరాధన చేయాలి, నవగ్రహ హోమాలు చేయాలని చెప్తారు. వీళ్ళని నడిపించేవాడు వేరే ఉన్నాడు, వీళ్ళకి ఆజ్ఞాపించేటువంటి వాడు వేరే ఉన్నాడు. అంటే వీళ్ళని ఆజ్ఞాపించే వాడిని పట్టుకుంటే వీళ్ళని ఆజ్ఞాపిస్తాడు, వాడిని ఇబ్బంది పెట్టకు, వాడిని వదిలేయి అని చెప్పాలి అంటే వీళ్ళని ప్రార్థించకూడదని చెప్పాడు. కానీ వీళ్ళని ప్రార్థించడం ఫలితం ఉండదు. వీళ్ళని ప్రార్థించడం వల్ల మీకు ఇబ్బందులు కొంచెం తగ్గొచ్చు, కానీ అసలు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వీళ్ళ పైన అధిపతి ఎవరైతే ఉంటారో ఆయనను ప్రార్థించాలి. శని మనకు అనుగ్రహించాలి అంటే మనకు పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటంటే వైష్ణవ సాంప్రదాయంలో కూర్మ అవతారాన్ని దాన్ని స్తుతి చేయాలి. కూర్మ అవతారానికి ఆరాధన చేయాలి. కూర్మ రూపంలో ఉండేటువంటి స్వామికి చేస్తే శని చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తాడు, అంటే అనుకూలమైనటువంటి ఫలితం ఇస్తాడు. కాకపోతే ఇప్పుడు కూర్మ ఆరాధన చేయాలి అంటే నాకు స్తోత్రం ఎక్కడ దొరకాలి, కవచం ఎక్కడ దొరకాలి, అర్చన చేయాలంటే నామావళి ఎక్కడ దొరకాలి, అసలు ఏం చదవాలి అంటే మనకి జీరస్వామి వారు అందించినటువంటి శ్రీపతి స్తుతిమాల అని దాంట్లో ఒకటి ఉంటుంది. దాంట్లో దశావతార స్తోత్రం అని ఉంటుంది. దాంట్లో దశావతార స్తోత్రం అంటే ఇప్పుడు మనం అనుకునేటువంటి కూర్మానికి సంబంధించినికి ఒక ప్రార్థనా శ్లోకం కూడా ఉంటుంది. అలా దశావతారాలు, దాంట్లో 2వ అవతారమైనటువంటి కూర్మ అవతారాన్ని శ్లోకం తీసుకొని ప్రతిరోజు రోజుకు 11 సార్లు, 21 సార్లు, 27 సార్లు దాన్ని ప్రతిరోజు చదువుకుంటూ వెళ్తే ఫలితం అనేది వస్తుంది. అంటే పర్టికులర్ ఈ సమయం ఏమైనా ఉంటుందా? అంటే ఎప్పుడైనా ఉదయం పూటే స్నానం చేసి కడుపులో ఏం పడకముందే పూజ చేయాలి. ఏం పడకముందు అంటే పాలు, టీ లాంటివి తీసుకోవచ్చు, కానీ ఘన పదార్థం ఏది కడుపులోకి వెళ్ళకూడదు. వీలైతే అవకాశం ఉంటే బ్రహ్మముహూర్తంలో, శరీరం సహకరిస్తే, వాతావరణం సహకరిస్తే
లేదా సహకరించేటువంటి స్థితిలో ఉండి, అంటే అన్నీ బాగానే ఉన్నాయి కానీ బద్ధకం అనేది నన్ను డామినేట్ చేస్తుంది అంటే ఏలినాటి శని ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. లేదా శని ప్రభావం ఏదో రకంగా శని మన మీద ప్రభావం చూపిస్తున్నాడని. కాబట్టి ఒకవేళ నాకు కూర్మానికి సంబంధించినటువంటి నాకు ఏ స్తోత్రము కవచాలు లేదా అర్చనకు సంబంధించి దొరకలేదన్నారు అనుకోండి, అప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తే కూడా కలియుగంలో కలియుగ దైవం కాబట్టి ఆయనను ప్రార్థిస్తే శనివారం రోజు విశేషించి శనివారం రోజు విశేషమైన పూజలు చేయిస్తే, తులసిమాలను సమర్పించి అవకాశం ఉంటే అభిషేకం చేయించి ఇలాంటివి చేయించి గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణ చేసినందువల్ల వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అని ఒక చాలా చిన్న స్తోత్రం, అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంటుంది. దాన్ని రోజుకి తక్కువలో తక్కువ ఒక 11 సార్లు చదువుకోగలిగితే శని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది. అంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామి అంటే మళ్ళీ అవన్నీ ఎక్కడ దొరుకుతాయండి అనుకునేటువంటి వాళ్ళకి అతి సులభమైనటువంటి ఉపాయం ఏంటంటే హనుమంతుని పట్టుకోండి. శని రేపు మీనరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది కాబట్టి ఈ మాసం నుంచే మీరు హనుమంతుని గట్టిగా పట్టుకోండి. అందులోనూ ఇది అద్భుతమైనటువంటి మాసం, మార్గశీర్ష మాసం. ఇప్పుడు మార్గశీర్ష మాసము ధనుర్మాసం కూడా వస్తుంది. ఈ రెండు కూడా కాంబినేషన్లో వచ్చిన అద్భుతమైనటువంటి మాసం. ఇప్పుడు భగవదారాధన చేస్తే దీని పేరే మార్గశీర్షం, ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి మాసం ఇది. ఇటువంటి మాసంలో హనుమంతుడికి ఆరాధన అనుకూలత ఉంటుంది, పూర్తిగా అనుకూలత ఉంటుంది, వాతావరణం కూడా అలాగే ఉంటుంది. పూర్తిగా మనం కూడా సాత్వికంగా ఉంటాం. మొన్నటిదాకా తామసం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు సాత్వికంలోకి వచ్చాం. మొదటిదాకా వెళ్ళి దీపాలు పెట్టి మంటలు పెట్టి అది చేసి ఇది చేసి అభిషేకాలు చేసి కుండల కొద్ది నీళ్లు తీసుకెళ్ళి బిన్నెలు తీసుకెళ్ళి అవన్నీ చేసి పాపం ఒక నెలంతా శివుడిని ఇబ్బంది పెట్టేశాం. 4 రోజులు విష్ణుమూర్తికి హాలిడేస్ ఇచ్చేసాం. కాబట్టి కార్తీక మాసం అంతా కూడా శైవారాధన చేసాం. కాబట్టి ఇప్పుడు ఈ 4 రోజులు శివుడికి సెలవులు ఇచ్చేద్దాం, ఇచ్చేసి ఈ నెలంతా విష్ణుని ఆరాధిద్దాం. ఎందుకు విష్ణుని ఆరాధించాలి మార్గశీర్ష మాసంలో అంటే మాసానాం మార్గశీర్షోహం అంటాడు కృష్ణ పరమాత్మ గీతలో. మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను అంటాడు. స్వయంగా స్వామి చెప్పినటువంటి మాసం ఇది, నేనే మార్గశీర్ష మాసాన్ని చెప్పింది. కాబట్టి మీనరాశి వారికి రాబోయే కాలంలో శని భగవానుడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఇప్పుడే మొదలుపెట్టండి, ఈ మాసంలోనే మొదలుపెట్టండి. మొదలుపెట్టి ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ ఏదో ఒక వారం చూసుకొని మీకు శక్తి కొద్దీ ప్రతి శనివారము అభిషేకం చేయించగలుగుతానంటే శనివారం అభిషేకం చేయించండి. లేదా సింధూర లేపనం చేయిస్తాను స్వామికి అంటే సింధూర లేపనం చేయించండి. లేదా వడమాల వేయిస్తాను అంటే వడమాల వేయించండి. లేదా ఆకుపూజ చేయిస్తానంటే ఆకుపూజ చేయించండి. అభిషేకం చేయిస్తానంటే అభిషేకం చేయించండి. ఏది వీలైతే వారి స్తోమతను బట్టి ఎన్ని రోజులు వీలైతే ఎన్ని మంగళవారాలు వీలైతే అన్ని ఎందుకంటే రాబోయే 7.5 సంవత్సరాలు మీరు శనితో యుద్ధం చేయబోతున్నారు. అంటే మీకు శని యుద్ధం చేసేటువంటి శక్తి మీకు కావాలి, శనితో కూడా యుద్ధం చేయాలి. ఎందుకంటే ఆయన పెట్టేటువంటి కర్మ నుంచి మనం తప్పించుకోవాలి అంటే, బాధలు కష్టాలు తప్పించుకోవాలంటే బలం కావాలి. మనకి బలం కావాలి అంటే ఆధ్యాత్మిక బలం కావాలంటే పరమాత్మ ఇవ్వాలి. కాబట్టి ఆయన గట్టిగా పట్టుకొని స్వామిని హనుమంతుని గట్టిగా పట్టుకుంటే కావాల్సిన బలం ఇస్తాడు. ఆయనే ముందు నిల్చుంటాడు, మనం వెనకాల నిల్చుంటే చాలు. కాకపోతే ఆయన మనం ముందు నిల్చునేటట్టుగా చేసుకోవాలి. కాబట్టి హనుమంతుడి ఆరాధన చేయండి. ఇక ఇవన్నీ కూడా కాదు, నేను గుడికి వెళ్ళలేను, లేదా నేను అభిషేకాలు చేయించలేను, సింధూర లేపనం చేయించలేను, ఆకుపూజ చేయించలేను, వడమాల చేయించలేను అనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రతిరోజు కూడా ఒక 3 సార్లు ఆంజనేయ దండకము, 3 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. 3 సార్లు ఉదయము సాయంత్రం, అవకాశం ఉంటే సాయంత్రం కూడా చదవండి. మంగళవారము శనివారం రోజు వీలైతే ఎక్కువ చదవండి. అంటే 5 సార్లు 7 సార్లు 9 సార్లు 11 సార్లు చదవండి. ఇవన్నీ కూడా లేవండి, అన్ని సార్లు ఎవరు చదువుతారో అనుకున్నారనుకోండి, మీకు ఇంకా అద్భుతమైనటువంటి చాలా సులభమైనటువంటి ఉపాయం ఏం చెప్తాను అంటే ప్రతిరోజు రామరక్ష స్తోత్రం కానీ ఆపదుద్ధారక స్తోత్రం కానీ 2 కానీ చదవండి. అయితే రామరక్ష స్తోత్రముకి మామూలుగా దాంట్లో పుస్తకంలో ఉండేటువంటి శ్లోకాల పద్ధతిలో చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఆపదుద్ధారక స్తోత్రం చదవడానికి ఒక పద్ధతి ఉంటుంది, అది పుస్తకంలో ఉంటుంది ఎలా చదవాలి. ఆ పద్ధతి ప్రకారం చదవండి. ప్రతిరోజు ఈ 2 స్తోత్రాలు పూర్తి కావడానికి 4 నుంచి 5 నిమిషాలు పడుతుంది కొత్తలో. అదే ఒక్కసారి నోరు తిరిగింది మనకి శ్లోకాలు కంఠస్థమయ్యాయి అనుకోండి, 2.5-3 నిమిషాల్లో 2 స్తోత్రాలు అయిపోతాయి. అప్పుడు మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు దాన్ని చేయండి. రాముడిని ప్రార్థించినందువల్ల ఏమవుతుంది అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిమని రాముడిని ప్రార్థిస్తూ ఉంటే హనుమంతుడు వచ్చేస్తాడు. హనుమంతుడు వచ్చి ఇక మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాడు. హనుమంతుడు చూడగానే ముందు శని సైలెంట్ అయిపోతాడు. అయితే శని అనేటువంటి మనం ఏలియన్ గురించి మాట్లాడుతున్నాం కాదు, అలాగే మిగతా రాశుల వాటికి మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. శని ఏం చేయలేకుండా సైలెంట్గా కూర్చోవడం మిగతా గ్రహాలు ఏం చేస్తాయి? అందరికంటే గ్రహ రాజు ఆయననే సైలెంట్గా కూర్చోబెట్టగలడం మిగతా గ్రహాలను ఈజీగా కంట్రోల్ చేయగలరు. అలాగే వీరికి ఇంకొక మైనస్ పాయింట్ కూడా ఏంటంటే రేపు కొంతకాలంలో రాహు కూడా వాళ్ళ రాశిలోకి వస్తున్నాడు, మేషం నుంచి మీనంలోకి వస్తున్నాడు. ఒక రాహుకేతువులు మాత్రమే అపసవ్యంగా తిరుగుతారు. శని
మకరం నుంచి కుంభానికి వెళ్తున్నాడు, రాహువు మేషం నుంచి మీనంలోకి వస్తున్నాడు. సో జన్మలోకి వచ్చినటువంటి రాహు కొంచెం అల్లజడు సృష్టిస్తాడు. అంటే రాహు ప్రభావమే అది. అంటే చపల చిత్తం ఉంటుంది బాగా, ఏది చేసేటువంటి పని మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, మనసు నిలకడగా ఉండదు, మనసు నిలకడగా ఉండదు, బుద్ధి నిలకడగా ఉండదు. అంటే ఇప్పుడు అన్నమాట కాసేపటికి మర్చిపోతారు. లేదా ఇప్పుడు వస్తే ఇప్పుడు వచ్చిన చేయాలనుకున్న పని మళ్ళీ ఇంకేదో పని వచ్చినట్టుగా ఇంకేదో ఎవరో ఫోన్ రావడమో పిలవడమో లాంటిది రాగానే ఇది వదిలేసి ఇంకో దాని దగ్గరికి వెళ్తారు. 3 స్వింగ్స్ అయిపోతాయి, 3 చాలా ఫాస్ట్గా స్వింగ్స్ అవుతాయి. అందులోనూ ఈ రాహు అనేటువంటి వాడు వచ్చినప్పుడు ఆ మీనాలు అంటే చేపలు అవి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాయి. అలా వీరికి మానసిక అలజడి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి హనుమంతుడి ఆరాధన, హనుమంతుడిని కూడా నేను తట్టుకోగలుగుతాను లేదనుకునేటువంటి వాళ్ళకి సింపుల్గా రామరక్ష స్తోత్రం, ఆపద తారక స్తోత్రం, అది కూడా లేనటువంటి వాళ్ళు రామకోటి పుస్తకాన్ని ఒకటి తీసుకొని రోజు ఒక ఆపదామపహర్తారం దాతారం సర సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమం చదువుకుంటూ రోజు 1 పేజీ ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ కూర్చొని టైం దొరికినప్పుడు మొబైల్ ఫోన్ తీసుకొని వాట్సాప్లు, యూట్యూబ్లు, ఇంకేవో ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటూ దాంట్లో పోస్టింగ్లు చేసుకొని లైక్ చేసుకుంటూ కూర్చోకుండా మిమ్మల్ని మీరు లైక్ చేసుకోవాలి. మిమ్మల్ని రూల్ చేయబోతున్నటువంటి శని కూడా మిమ్మల్ని లైక్ చేయాలి అంటే ఆయన బాసుని తీసుకొచ్చి ముందర కూర్చోబెడితే అయిపోతుంది. మరి ఆయన వచ్చి కూర్చోవాలంటే మనము రాముడికి సంబంధించినటువంటిది ఏదో ఒకటి అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయం తెలియాలంటే ఇంత మనకు ఒక నెలన్నర ముందే మనం చెప్తున్నాం రేపు మీకు ఏలినాటి శని రాబోతుంది బాబు అని. అలాంటప్పుడు మనం జాగ్రత్తలు కూడా చెప్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది మీనరాశి వాళ్ళు చేయాలి. ప్రస్తుతానికి అనుకూలంగా కనపడుతోంది, కానీ ఇది తుఫాను ముందరి ప్రశాంతతను ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం రేపు రాబోయే కాలంలో ఉంటుంది కదా అని కూడా మిడిసిపడమాకండి. ఎందుకంటే రాబోయే కాలంలో గడ్డు కాలం సూచిస్తోంది. ఏలినాటి శని మొదలైందంటే ఖచ్చితంగా గడ్డు కాలం ఉంటుంది. అలాగే కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇల్లు కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది, పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అబ్బా శని రాగా నేను ఇల్లు కట్టుకున్నాను, పెళ్లి చేసుకున్నానని సంతోషించకండి. ఎందుకంటే ఇల్లు అయినా పెళ్ళైనా లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఇల్లు అయితే ఒక 20 సంవత్సరాలు లోన్ తీసుకుంటే 20 సంవత్సరాలు కట్టాలి, 20 సంవత్సరాల వరకు డిసిప్లైన్గా బతకాలి. అలాగే పెళ్ళి అంటే కూడా లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఇది 20 సంవత్సరాలుగానే పోతుంది, ఇది యావజ్జీవం. అంటే ఇది బాధ్యత. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత సంతానం కలుగుతుంది. అప్పుడు పెళ్ళైన తర్వాత నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి, నీ భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి, నీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత కూడా నీ పైన ఉంటుంది. కాబట్టి శని పరమాత్మ భగవానుడు తన ప్రభావాన్ని మొదలుపెట్టడానికి సూచనగా ఏంటంటే పెళ్లి కానటువంటి వాళ్ళకి మ్యారేజ్ బెల్స్ గంట మోగడం మొదలవుతాయి. ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి సమయమే ఇక ఇప్పటి నుంచి మొదలవుతుంది. అంటే ఇవన్నీ అవకాశాలనే వస్తుంటాయి. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకొని మీరు తీసుకునేటువంటి నిర్ణయం సరైనది కావాలి అంటే నిర్ణయం మీరు కాకుండా ఆయన తీసుకునేటట్టుగా చేయండి. అంటే మీరు ఆయనకి సరెండర్ అయిపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదో ఆయననే నిర్ణయించేటువంటి అధికారం ఆయనదే. మనం ఆయనకి రాసిద్దాం, స్వామి నువ్వు ఎలా చెప్తే అలా, ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకోమంటే ఏది తీసుకోమంటే అది తీసుకుంటాం. తర్వాత ఎందుకంటే తీర్చాల్సిన బాధ్యత అనేది, చూసుకోవాల్సిన బాధ్యత నాకు సంబంధం లేదు అని మనము గట్టిగా స్వామికి ఏ రూపంలో ఉన్నా సరే, కూర్మానికి చెప్పుకున్నా పర్లేదు, వెంకటేశ్వరస్వామికి చెప్పుకున్నా పర్లేదు, ఇష్టదైవం అన్నట్టు హనుమంతుడికి చెప్పుకున్నా పర్లేదు, వీళ్ళెవరు కాదండి నాకు ఒక రాముడే చాలండి, తక్కువే మేము మనకు రాముడు ఒక్కడుండు వరకు అనుకుంటే నేను ఒక రాముడికే చెప్పుకుంటానే సరే రాముడికైనా చెప్పండి. కానీ మీనరాశి వారు మాత్రం కొంచెం ఇంకా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి కాలం మీకు ముందు జరుగుతుంది అనడానికి ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. కొంచెం కష్టమైనటువంటి కాలం ఏలినాటి శని మొదలైందంటే శని ప్రభావం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు అయితే వస్తాయి. ధన్యవాదాలు గురుగారు.